వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ డైరీస్ బై హిమా. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం కంచిలో ఉన్న కంచి కుడిల గురించి చూద్దాం. ఇది 120 years బ్యాక్ కట్టిన ఒక చిన్న పెంకుటిల్లు అన్నమాట. ఈ హౌస్ ఒక ముదలియార్ వంశానికి చెందిన వాళ్ళది. ఈ కుడిల్ సంగీత విద్వాన్ నైనార్ పిల్ల స్ట్రీట్లో ఉంటుంది. అండ్ మనం కైలాసనాథర్ టెంపుల్లో దర్శనం చేసుకొని రిటర్న్లో ఇది విజిట్ చేయొచ్చు. ఈ గుడిలో మనం 100 years బ్యాక్ యూజ్ చేసినవి చూడొచ్చు అన్నమాట. ముందుగా ఎంటర్ అవ్వగానే హాల్లో మనం కొన్ని షో పీసెస్ చూడొచ్చు. అవి సేల్కి పెట్టారు, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. రైట్లో మనకి ఆఫీస్ రూమ్ ఉంటుంది. అక్కడ మనం ఒక గ్లాస్ టేబుల్, 100 years బ్యాక్ యూజ్ చేసిన టెలిఫోన్ అండ్ సేఫ్ కేస్ని చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఉన్న వాళ్ళే ఈ హౌస్ ఓనర్. అక్కడ నుండి బయటకు వస్తే హాల్లో వంట పాత్రలు చూడొచ్చు. ఇక్కడ కూర్చుని ఇలా అరిటాకు భోజనం చేసేవారు. నెక్స్ట్ ఇవన్నీ సేల్కి పెట్టిన షో పీసెస్. అక్కడ నుండి ముందుకు వెళ్తే రైట్లో మీకు కిచెన్ ఉంటుంది. అక్కడ మీరు ఒక రోలు చూడొచ్చు. ఇంకా కొన్ని ఇత్తడి వంట పాత్రలు, ఆ రోజుల్లో యూజ్ చేసిన చెక్క పెట్టెలు ఉన్నాయి. ఇలా లెఫ్ట్లో మీకు క్లీనింగ్ ఏరియా ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఒకసారి అలాగా ఉంటుంది. ఇక్కడ ఒక బావి, తులసి కోట చూడొచ్చు. అండ్ లెఫ్ట్లో ఒక లైబ్రరీ ఉంటుంది. ఇక్కడ చాలా బుక్స్ ఉన్నాయి, మనం కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ఇది వారి ఫ్యామిలీ ఫోటో. రాగానే మనకి హాల్లో గణేష్ ఐడల్ ఉంటుంది. ఇది పూజా రూమ్. ఇక్కడ బొమ్మల కలువలాగా పెట్టారు చూడండి. అండ్ ఇక్కడ కొన్ని పూజా సామాగ్రి కూడా ఉన్నాయి. ఇవి కిచెన్లో ఇత్తడి గంగాలాలు, వంట పాత్రలు. ఇది వంట చేసే ప్లేస్. ఇక్కడ పోపు పెట్టె, ఇడ్లీ పాత్ర అవన్నీ ఉన్నాయి. ఇది వసారా, బావిలో నీరు నింపుకోవడానికి కొన్ని పాత్రలు పెట్టారు. ఇవి మజ్జిగ చిలికే వస్తువులు, ఇవేమో వామన గుంటలాడే వస్తువులు అన్నమాట. తర్వాత ఇది హాల్లో చెక్క ఉయ్యాల. ఇది ఇనుప గొలుసులతోటి తయారు చేశారు. మనం పాతకాల ఇళ్లలో ఇవి అందరి ఇళ్లలో ఉండేవన్నమాట మ్యాండటరీగా. నెక్స్ట్ ఇది కిడ్స్ రూము. ఇందులో ఉయ్యాల, ఇంకా అప్పట్లో పిల్లలు ఆడుకున్న వస్తువులు, బొమ్మలు, వాళ్ళ బట్టలు చిన్న చిన్న చెక్క పెట్టెల్లో పెట్టి ఉంచారు. అసలు అప్పట్లోనే చిన్న పిల్లలకి సపరేట్ రూమ్ అంటేనే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఒక వుడెన్ హార్స్ కూడా ఉంది. సో టోటల్గా కంచి కుడిలు విజిట్ చేస్తే ఒక మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది అనిపిస్తుంది అన్నమాట మనకి. అసలు అట్లాంటి ఇల్లులు ఇంకా ఇప్పటికీ వాళ్ళు అట్లా స్టోర్ చేశారంటేనే చాలా మంచి విషయం. అసలు అక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మేము ఒక్క ఏసీ కూడా పెట్టలేదు, కానీ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది ఇంట్లో. కాబట్టి మీరు ఎవరైనా సరే కొత్తగా హౌస్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు చాలా రిఫరెన్సెస్ దొరుకుతాయి. ఇక్కడ చిన్న స్పేస్లో కూడా మనము వస్తువులు ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేసి కూడా మనకి ఐడియా వస్తుంది. సో ఈసారి కంచి ప్లాన్ చేసినప్పుడు తప్పకుండా మీరు ఈ కంచి కుడిలు అనేది ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోండి.